భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే క్రమంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. పుల్వామా సహా భారత పార్లమెంటుపై దాడి, పఠాన్కోట్ దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్పై కఠిన చర్యలకు సిద్దమవుతున్నట్లు పాక్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి చెందిన వర్గాలు తెలిపాయి. అభినందన్ అప్పగింత తర్వాత 2 రోజుల వ్యవధిలో ఇమ్రాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపిన సదరు అధికారి అజర్ను గృహ నిర్బంధంలో ఉంచుతారా లేక కస్టడీలోకి తీసుకుంటారా అన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఒక్కరి అవసరాలు కాపాడాలా లేక జాతి అవసరాలు కాపాడాలా అన్న విషయంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని ఆ అధికారి ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్తో అన్నారు. అటు మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలా, ఐరాసలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇన్నాళ్లు అడ్డు తగులుతూ వచ్చిన పాకిస్తాన్ ఈసారి మాత్రం పక్కకు తప్పుకోనున్నట్లు కూడా సదరు అధికారి తెలిపారు. జైషే మహమ్మద్తో పాటు అన్ని ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని పాక్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.